ఫ్రెండ్స్, పూర్వం విక్టోరియన్స్ శవపేటికలకు బెల్స్ ను అమర్చేవారు. వాటిని సేఫ్టీ కెఫెన్స్ అని అనేవారు. ఎందుకంటే ఇప్పటిలా అప్పట్లో రోగాలకు వాడే మందులు అంత సేఫ్టీగా ఉండేవి కాదు. చాలా మంది ప్లేగు వ్యాధి ప్రబలే సమయంలో ట్రీట్మెంట్ కోసమని అనేక మందులు వాడేవారు. కొంతమందికి ఆ మందులు పడక టెంపరీగా కోమాలోకి జారుకునేవారు. కోమా గురించి తెలియని అప్పటి ప్రజలు వారు చనిపోయారనుకొని బాక్స్ లో పుడిచిపెట్టేవారు. కానీ కొన్ని సంవత్సరాలకి పరిశోధనల కోసం ఆ శవపేటికలను తెరవగా ఆ శవపేటికల లోపల గోర్లతో రక్కిన ఆనవాళ్లు ఉండేవి. ఇక అప్పటి నుండి ఏ వ్యక్తి అయినా చనిపోతే పూర్తిగా నిర్ధారించిన తరువాత 3 రోజుల తర్వాత మాత్రమే పుడిచిపెట్టేవారు. అంతేకాదు, పుడిచిపెట్టే ముందు శవం చేతికి ఓ తాడును కట్టి ఆ తాడుని గంటకు కట్టేవారు. ఒకవేళ ఎవరైనా చనిపోయారని పొరపడి పూడ్చినా వాళ్లకు మెలకువ వచ్చాక వాళ్ళు చెయ్యిని కదిలిస్తే ఆ గంట మోగుతుందని. కానీ ఈ ఐడియా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే బాడీ డీకంపోజ్ అయ్యే ప్రాసెస్ లో శవపేటిక మీద ఉన్న గంట